మీరన్నట్లు ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎంత చదివినా కూడా ఆ టైంలో ఎంత ఎఫెక్టివ్‌గా మనం ప్రెజెంట్ చేస్తున్నాం అనేటువంటిది ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ అన్నమాట. దాన్ని పీర్ గ్రూప్స్‌తో పాటుగా మనం సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా కాబట్టి సో యూ అడ్వైజ్ టు ద స్టూడెంట్స్ యూ ఆర్ ప్రిపేరింగ్ రిగార్డింగ్ ఆన్సర్ రైటింగ్ టిప్స్. ఈవెన్ ప్రిలిమ్స్ కంటే ముందు నేను చెప్పాలి ఏందంటే ఆన్సర్ రైటింగ్ నుంచే స్టార్ట్ జేయాలి. మీరెంత చదివినా ప్యారలెల్‌గా ఒక బుక్ పెట్టుకొని దానిలో ఆన్సర్ రూపంలో మీరెంత ఫాస్ట్‌గా ఈజీగా వ్యక్తపరుస్తారో దాన్ని చెక్ జేసుకోవాలి. నా విషయంలో నేను ప్రిలిమ్స్ అయిపోగానే మెయిన్స్ మధ్యలో ఉండే 3 మంత్స్ ఎవ్రీ ఇయర్ నేను కోరుకుంటా. నాకది సెలవులాగా పర్మిషన్ ఇస్తే బాగుండని. కానీ ఇప్పటివరకు నా 5 అటెంప్ట్స్‌లో అలా జరగలేదు. ఎగ్జామ్స్‌కి నేను డైరెక్ట్‌లీ మెయిన్స్ ఎగ్జామ్‌కి డైరెక్ట్ అపియర్ అవ్వడం, మధ్యలో ఎక్కడ గూడా అంత ఎఫిషియంట్ టైం నేను దానికి కేటాయించకపోవడం చాలా నెగెటివ్ అయిపోయింది నా విషయంలో. ఈవెన్ స్టూడెంట్స్‌కి నేను చెప్పేది ఇదే. మీకున్న టైంని చాలా ప్రాపర్ యుటిలైజ్ చేసుకోండి. నాకు ఈ టైం విలువ చాలా తెలుసు. ఈ 3 మంత్స్ టైం విలువ నాకు ఒకవేళ ఉండుంటే నేను దాన్ని సివిల్ సర్వీస్‌లో సాధించాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తది. మీరు మాత్రం మీకున్న టైంని ఈవెన్ లైక్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి మనీ ఎలా ఇన్వెస్ట్‌మెంటో బిజినెస్‌లో టు గెయిన్ ద ప్రాఫిట్స్, సర్ప్లస్ ఫర్ ఏ స్టూడెంట్ ఇన్ ఏ ప్రిపరేషన్స్ టైమ్ ఈస్ ద మెయిన్ ఇన్వెస్ట్‌మెంట్. మీరు ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు.